జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? నేను కూడా క్షేమంగా ఉన్నాను అని ప్రతిరోజు కూడా వీడియోస్ పెట్టలేకపోయినా రీల్స్ ద్వారా మీకు నేను చూపిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా అనుకోకుండా స్టార్ట్ చేసినటువంటి మేడి చెట్టు కింద దత్తాత్రేయుల వారి ప్రదక్షిణ, అలాగే దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ. ఇది లాంగ్ వీడియో కోసం చాలామంది అమ్మో ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదండోయ్, ఫేస్బుక్ కావచ్చు, మన యూట్యూబ్లో కావచ్చు, చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఒక 7 రోజుల పాటు నిష్టగా పూజ చేసుకుందాం అనుకున్నాను. బట్ నేనేమైపోయానా అని చెప్పి కామెంట్స్ పెడతారు అనేటువంటి ఉద్దేశంతో సో ఇలా రీల్స్ రూపంలో అప్డేట్ ఇద్దాము, లాంగ్ వీడియోలో మొత్తం సమాచారం ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో నేనైతే పెద్ద వీడియోలు ఏవి పెట్టలేదన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ అంతా కూడా టెంపుల్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్తో అయిపోతుంది. సాయంత్రం నేను మళ్ళీ 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తే దీనికి కావాల్సిన ఏర్పాట్లు లేదా సంసిద్ధం అవ్వడము, తొందరగా కడిగేసుకొని పూజ అది చేసుకుంటే ఇంకా ఆ రోజు పారాయణ, ఆ రోజు చదివేటువంటి అధ్యాయాలు ఉంటాయి. సో వీటి మధ్య వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఒక రీజన్. మెయిన్ రీజన్ అయితే నెట్ అండి. ఇక్కడ నెట్వర్క్ చాలా తక్కువ అనమాట. షార్ట్ వీడియో పెట్టాలంటేనే నేను 2 hours వెయిట్ చేయాలి అది అప్లోడ్ అవ్వడానికి. లాంగ్ వీడియో అయితే 1 day బిఫోర్ పెడితే సెకండ్ డేకి అప్లోడ్ అవుతుందన్నమాట. సో నెట్వర్క్ అయితే చాలా బ్యాడ్ అనమాట విలేజ్లో. సో అందుకనేసే నేను సరేలే ఫస్ట్ షార్ట్ వీడియోస్ పెట్టి లాంగ్ వీడియోస్ పెడదాము అనుకున్నాను. సరే, ఏ సంకల్పం కోసము అని మీ అందరికీ ఫస్ట్ మనసులో మెదులుతుంది. ఇదంతా పక్కన పెట్టేసేయండి. సంకల్పం అనే కన్నా కూడా నేను వైశాఖ పౌర్ణమికి ముందు రోజు మా ఊరికి వచ్చానమాట. సో వచ్చినప్పుడు వెంటనే నా మదిలో మెదిలింది ఏంటంటే, ఇప్పటి వరకు గురుచరిత్ర పారాయణ చాలా విధానాల్లో చేశాను. తొందరలో కైలాస మానస సరోవరానికి వెళ్ళబోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ముందుగా స్వామివారికి సంబంధించిన ఆశీర్వాదంతో వెళ్ళాలి అని భావిస్తాను అనుకొని చెప్పేసే సడన్గా ఎందుకో ఒక మాలలాగా వేశాను. అది నాకు ఆటంకం వస్తుంది అని తెలిసినా కూడా మాల వేశాను. అనుకోకుండా 4వ రోజునే హోమం పెట్టుకున్నటువంటి ముందు రోజునే ఆటంకం అనేది వచ్చిందనమాట. నేను అది వదిలిపెట్టాలి అనుకోలేదు, మళ్ళీ కొనసాగించాలి ఒక వారం గ్యాప్లో అనుకున్నా. సడన్గా ఊరికి రావడము, వెంటనే పౌర్ణమి రావడము, నాకు మేడి చెట్టు, ఈ 3 కూడా వెంటనే మదిలో మెదిలాయి అనమాట. పౌర్ణమి మార్నింగే దిగానండి. వెంటనే డెసిషన్ తీసుకున్నాను, దత్త నాకు మేడి చెట్టు చుట్టూ చేయాలనిపిస్తోంది గురుచరిత్ర పారాయణ, అవకాశం ఇవ్వు స్వామి, ఎలాంటి ఆటంకాలు రాకుండా అనుకున్నదే తడువుగా వెంటనే మార్కెట్లోకి వెళ్ళి కావాల్సిన పుష్పాలైనా, సో బ్లౌజ్ పీస్ అయినా ఇవన్నీ కూడా తెచ్చేసుకొని ప్రారంభించేశాను అనమాట. అండ్ ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవండి. 45 degrees 42 degrees అనమాట. నాకు ఎలా అంటే లోపల బాడీ పార్ట్స్ అన్నీ ఉడికిపోతున్నట్టు అనిపిస్తోంది అనమాట. అయినా కూడా లేదు దత్త, నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా చెయ్యాలి అనేటువంటిది నా సంకల్పం తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఈ వీడియోలో ఏంటంటే, మీలో ఎవరైనా ఒక పెద్ద సంకల్పం తీసుకుంటే ఏ పరీక్ష ఎదురైనా తట్టుకోగలము అని అనుకుంటే గనక మేడి చెట్టు కింద దత్తాత్రేయుల వారి పారాయణ. ఇది మేడి చెట్టు అని మాత్రమే కాదండి, మీరు దైవిక వృక్షాలు ఏవైనా తీసుకోవచ్చు. ప్రధానంగా గురు ఆరాధనలో దత్తాత్రేయుల వారికి సంబంధించినటువంటి సంప్రదాయంలో మేడి చెట్టుకి చాలా విశిష్టత ఉంటుంది. సో మేడి చెట్టు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, గురు స్వరూపం అనమాట. ఇది మనకి దేవాలయంలో ఉన్న లేదా మీరు ఒక చిన్న మొక్కగా తెచ్చి ఇంట్లో వేసుకోకుండా ఒక కుండీలో వేసుకొని మనం తులసమ్మని ఎలా అయితే పూజిస్తామో అలా మీరు ఒక బిల్వ వృక్షాన్ని ఒక కుండీలో ఎలా వేసుకుంటాము, రావి మొక్కను కూడా తెచ్చి ఇంట్లో వేయకూడదు, జస్ట్ కుండీలో పెట్టుకోవచ్చు అని ఎలా అయితే మన పెద్దవాళ్ళు చెప్తారో, అలాగే మీకు పెద్ద ప్రాంగణం ఉండి ఒక పల్లెటూరు చాలా పెద్ద ప్రాంగణం మాకు ప్లేస్ ఉంది అనుకుంటే మీరు మొక్కలాగా తెచ్చి వేసుకొని అది చెట్టులా ఎదిగినా పర్వాలేదు అనుకుంటే చేయొచ్చు. లేదా దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే గనక నేను ఎలా అయితే విధానాన్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నానో అదే విధానాన్ని చక్కగా ఫాలో అయిపోతూ మీరు 7 రోజుల పాటు ఒక దీక్షగా చెట్టు కింద కూర్చొని మీరు గురుచరిత్ర పారాయణ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను చేసుకునే ఏర్పాట్లు, కడగడము, ముగ్గది వేసుకోవడము, పారాయణ చేసుకోవడము, నాతో పాటు కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రభావితమై మనతో పాటు కలవడము. ముఖ్యంగా నేను వచ్చినటువంటి రోజు నెక్స్ట్ డే అనమాట. అసలు నేను డాగ్స్ని అసలు చూడలేదండి. ఫస్ట్ డే అనేది రాలేదనమాట.
సెకండ్ డే సడన్గా జనరల్లీ మనం ఏదైనా ఒక బిస్కెట్టో ఏదైనా ఫుడ్ పెడితే డాగ్స్ మనకి అట్రాక్ట్ అయ్యి వెంటనే మన వెనకాల వస్తాయన్నమాట. సడన్గా రెండవ రోజు పారాయణ టైంలో అయితే ఒక డాగ్ పిల్లలతో కలిసి మనతో పాటు అక్కడ ప్రదక్షిణ అనేది చేయడము, ఆ తర్వాత నాతో పాటు 7 రోజులు అలాగే నేను పారాయణ కంప్లీట్ చేసే వరకు అక్కడే ఉండడము, ఇలాంటి ఎన్నో వింతలు చూశాను. ప్రతిదీ విజువలైజ్డ్గా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వెనకాల మాటల్లో ఈ విధానం ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, చేయడం వల్ల కలిగేటువంటి ఫలితం ఆశిస్తాం కదా మనం, ఆ ఫలితం ఏంటి, ఎలా ఈ పద్ధతి అనేది ఉంటుంది, ఎవరెవరు చేయొచ్చు అనేటువంటి విశేషాలు అయితే మీకు ఇక్కడ నేను పంచుకుంటానండి. సో ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చాలా సింపుల్ విధానంలోనే మీకు నేను చూపించడం జరుగుతోందనమాట. ఎటొచ్చి నాకంటే మా దేవాలయంలోనే 40 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఈ వృక్షాలు, దైవిక వృక్షాలన్నీ ఉన్నాయి కాబట్టి నేను వచ్చిన ప్రతిసారి మీకు ఏదో ఒక రూపంలో, ఎందుకంటే అందరికీ ఇళ్లల్లోనే చేయాలని కుదరదు, కొందరికి దేవాలయంలో మనసు కుదురుగా ఉంటుంది, కొంతమందికి కొన్ని రకాల ప్లేసుల దగ్గర వాళ్ళు దైవికంగా భక్తిపూర్వకంగా ఉండాలి అనుకునేందుకు మనసు కనెక్ట్ అవుతుందన్నమాట. అలా ఏ రూపంలో అయినా దైవానికి దగ్గరగా ఉండాలి, కష్టాల నుంచి బయటపడాలి, కర్మను తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను మన ఛానల్ ద్వారా సమాచారం అందిస్తూ ఉంటాను. మేడి చెట్టు ప్రదక్షిణలు గతంలో నేను స్టార్టింగ్లో వీడియోస్ పెట్టడం జరిగింది. ఇక్కడే మేడి చెట్టు దగ్గరే గోవులకు సంబంధించి అప్పట్లో మనకి గోవులుంటే వాటి ఆరాధన చూపించడం జరిగింది. ముగ్గులు వేస్తూ ఆ సేవ ఎలా చేసుకోవాలి అనేటువంటి 2-3 వీడియోలు పెట్టాను. మొట్టమొదటిసారిగా మన ఛానల్ అనే కాదండి, ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లోనే మీకు ఎక్కడా లేదు. మేడి చెట్టు కింద గురుచరిత్ర పారాయణ చేసేటువంటి విధానం అనేది మళ్ళీ యాజ్ యూజువల్గా ఫస్ట్ టైం మన ఛానల్లోనే నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. సో దీని నుంచి చాలామంది ఫాలో అవుతారు అనే భావిస్తున్నాను. అందరి ఇళ్లకు కూడా దత్తనామం వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ వయసు ఎంతరా? నీ ఏజ్ ఎంత? 10 years. నీ ఏజ్ 8. నీదిరా? 11. చూడండి, 10, 11, 8 years పిల్లలు కూర్చొని ఫస్ట్ అధ్యాయం మొత్తం కూడా చక్కగా విన్నారు. ఏమన్నా అర్థమైందా మీకు? కొంచెమన్నా, ఒక్క పాయింట్ అన్నా ఏమర్థమైంది? దత్తాత్రేయ స్వామి లీలలు అర్థమయ్యాయి కదా. ఆ దేవుడెవరు అక్కడ ఉండేది? దత్తాత్రేయ స్వామి. ఆయన్ని పూజిస్తే మనం ఏదనుకుంటే అది ఇస్తాడనమాట. చదువు కావాలంటే చదువు, మంచి తెలివితేటలు కావాలంటే తెలివితేటలు, ఏం అడిగితే అది ఇస్తాడనమాట. సరేనా? రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 3 ప్రదక్షిణలు చేసుకొని స్కూల్కి వెళ్ళండి, ఓకేనా? మనం ఎప్పుడు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి బుద్ధిగా ఉండి అమ్మకి మంచి పేరు తెచ్చేలాగా చూసుకుంటాడు స్వామి. సరేనా? ఓకేనా? ఏమ్రా నువ్వు కూడా సరేనా? చెప్పండి, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త. ఎస్, నేను ఇవాళ నుంచి 7 రోజులు పూజ చేస్తా. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రోజు రండి పూజలో, సరేనా? ఓకే, దండం పెట్టుకొని లేవండి. ఫస్ట్ మీకు ఇక్కడ నేను ఏ విధానాన్ని ఫాలో అయ్యానో మీతో చెప్తానండి. నేను ఒక సంకల్పం మనసులో ఉందన్నమాట. ఆ సంకల్పం కోసం అని చెప్పేసి నేను మేడి చెట్టు రాగానే కనపడగానే స్వామి మొట్టమొదటిసారిగా ఇలా చేయాలి అనేటువంటి సంకల్పం తీసుకున్నాను. తలస్నానం చేసుకున్నాను, పొద్దున్నొచ్చి దండం పెట్టుకున్నాను. సాయంత్రం 4 గంటల నుంచే అనమాట. సో మళ్ళీ స్నానం అది చేసుకోవడం, ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసుకోవడం, 5:30 అవ్వంగానే ఈ చెట్టు దగ్గరకు వచ్చానమాట. వచ్చి పక్కనే బకెట్లో నీళ్ళవి తెచ్చుకోవడం, చుట్టూ ఉండేటువంటి ప్రాంగణం అంతా ఫస్ట్ చీపురుతో ఉడిచేసుకున్నాను అనమాట. నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత నీట్గా కడుక్కొని ముగ్గు అనేది పెట్టుకున్నాను అనమాట. చెట్టు చుట్టూ కూడా చెట్టుకు ఫస్ట్ నీళ్లు పోసాను. ఆ తర్వాత నాకు వచ్చినట్టుగా ముగ్గులు అనేవి వేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడే, ఎందుకు తెచ్చానో తెలియదండి, మేడి చెట్టు కింద చేయాలనేది నా ఉద్దేశం కాదు. దత్తాత్రేయుల వారు గురుచరిత్ర పారాయణ చేసుకోవాలి. పాదుకలు నా దగ్గర ఇంకొక సెట్ ఉందన్నమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో హ్యాండ్మేడ్ డన్ బై శశి అని చెప్పేసి ఒక అమ్మాయి దగ్గర వుడెన్ వస్తువులు కొంటానని మీకు తెలుసు కదా. తను అక్క మన దగ్గర మేడి పాదుకలు కూడా దత్తాత్రేయుల వారివి అందుబాటులో ఉన్నాయి అక్క అని చెప్పి నాకు తెలిసి ఒక 5-6 నెలల క్రితం పంపించిందండి. ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ పెట్టలేదన్నమాట పోస్ట్లో. సరే స్వామివారు వచ్చారు అని అనుకున్నాను అంతే. సరే ఈసారి వచ్చేటప్పుడు ఆ పాదుకలు ఇక్కడ కూడా ఒక సెట్ పెట్టుకుంటే నేను ఎప్పుడు వచ్చినా చేసుకోవచ్చు కదా పూజ అనే ఉద్దేశంతో మన ఇంట్లో ఒక చిన్న పట్టం ఉంటే స్వామివారిది, గురుచరిత్ర బుక్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను, పాదుకల్ని కూడా ఇక్కడ ఒక సెట్ పెడదామని పట్టుకొచ్చాను అంతే. సడన్గా స్వామివారు నా మనసులో అలా స్ఫురణకు వచ్చేలాగా చేసి సంకల్పం ఆ విధంగా ఇచ్చినట్టు అనిపించిందనమాట. సో సాయంత్రం 5:30 అవ్వంగానే ఇవి కడుక్కోవడాలు, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, ముగ్గది వేసుకోవడం,
సో నేను తెచ్చుకున్నటువంటి స్వామివారి ఫోటో అక్కడ పెట్టుకోవడం, పాదుకలు అక్కడ పెట్టుకోవడం, ఒక చిన్న దీపం తెచ్చి త్రిమూర్తి దీపం మీకు తెలుసు కదా, 2 వత్తులు ఒక వత్తిగా చేసి 3 దీపాలు ఒకే ప్రమిదలో వచ్చేలాగా ఆవు నేతిని వేసి వెలిగించుకున్నాను అనమాట. అలా దీపం వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకొని అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకున్నా. ఫస్ట్ డే అయితే షోడశ ఉపచారాలతో చేశాను. 2వ రోజు నుంచి షోడశ ఉపచారాలతో చేయలేదండి. కేవలం అష్టోత్తరం చేసి పారాయణ స్టార్ట్ చేసుకునేదాన్ని. ప్రతిరోజు కూడా అష్టోత్తరం అయిన వెంటనే పుష్పాలతో కానీ అక్షతలతో కానీ చేసేదాన్ని. పెద్దగా అలంకారాలు కూడా ఏం పెట్టుకోలే. సాక్షాత్ దత్తుడే మన ఎదురుగా ఉన్నాడు అనేటువంటి భావన కాదు, నిజం అది. మేడి చెట్టు అంటేనే సాక్షాత్ దత్త స్వరూపం అండి. అందులోనూ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉంటే అంతకన్నా శక్తి మరొకటి ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి అలా ప్రదక్షిణలు అయితే రోజు 16 చేసేదాన్ని. సో అలా అయిన తర్వాత గురుచరిత్ర ఆ రోజు ఎన్ని అధ్యాయాలు అయితే పుస్తకంలో చెప్పబడతాయో నేను ఆ రోజు కంప్లీట్ చేసుకొని జపం చేసుకొని శివకోటి కూడా ఆ రోజే వైశాఖ పౌర్ణమి నాడే స్టార్ట్ చేశాను. నాకు మృదులా గారు పంపించారండి శివకోటి పుస్తకాన్ని, చేతికి ఒక కంకణాన్ని, ఒక కలశాన్ని ఒక చిన్న షార్ట్ రూపంలో పెట్టానన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూసారో లేదో నాకు తెలియదు. సో శివకోటి కూడా ప్రారంభించా. ఏదో కోటి రాసేస్తాను అనేది కాదు, స్వామితో ఆ నామస్మరణతో ఎంతసేపు గడుపుతానా అనేది ఒక 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా నా మనసుకి సాంత్వన ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం అనమాట. ఇంకా అలా ప్రారంభించుకొని శుక్రవారం అన్నాడు కదా పౌర్ణమి ఈసారి. సో అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే శనివారం, సప్త శనివార వ్రతం కూడా నేను లాస్ట్ ఒక 2 వీక్స్గా గ్యాప్ ఇచ్చాను. ఈసారి గ్యాప్ ఇవ్వాలనిపించలేదు. హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడే ప్రిపేర్డ్గా వచ్చానన్నమాట. సంకష్టార చతుర్థి వస్తుంది, సప్త శనివారాలు వస్తాయి, నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాను అనేది తెలుసు కాబట్టి సో రోజుకు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తున్నాను. బట్ మీకు వీడియో పెట్టలేకపోయానండి. బట్ దీని తర్వాత వెంటనే తప్పకుండా పెడతానండి నేను. సో హనుమాన్ చాలీసాకు సంబంధించి స్వామివారి విగ్రహం తెచ్చుకున్నా, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తెచ్చుకున్నాను. మళ్ళీ బయటకి షాపింగ్కి వెళ్ళే టైం ఉండదు అని ఇంట్లోంచే కొత్త జాకెట్ పీస్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా కొబ్బరికాయలు మన టెంపులే కాబట్టి కొబ్బరికాయలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఇంకా నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు నెక్స్ట్ 6th వీక్ కంటిన్యూ చేయడానికి. సో పొద్దున్నే లేచి అండ్ నాకు మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఒక 1 మంత్ తీసుకోవచ్చేమో, 1.5 మంత్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం. నా శరీరం మనసు పూర్తిగా అలవాటు పడ్డాయి అనమాట. పొద్దున్న 4 గంటలు 4:30 అవ్వంగానే మెలకు వస్తోందనమాట. లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపారాధన 6 గంటల లోపల నా చేత్తో నేను నాకు నచ్చినట్టుగా ఆధ్యాత్మికంగా గడపగలుగుతున్నానమాట. మానసికంగా చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి మొట్టమొదటి మార్పు నా జీవితంలో. బ్రహ్మ ముహూర్తంలో నేను ఎప్పుడూ లేచింది లేదండి, ఎప్పుడూ నాకుండే రెస్పాన్సిబిలిటీస్తో అని మీ అందరితో ఫ్రాంక్గా చాలా సందర్భాల్లో చెప్పాను. బట్ ఇప్పుడు నాకు దైవం వేరే విధంగా నన్ను టర్న్ చేస్తున్నట్టుగా అనిపించి మొట్టమొదటి స్టెప్ నన్ను బ్రహ్మ ముహూర్తంలో లేచేలా చేసి ఆరాధనలు చేసుకునేలాగా ఒక అడుగు పడటం అనేది చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇలా 2 పిండి ప్రమిదలే నేను పెడతానండి అని కూడా మీ అందరితో చెప్పాను. సో 2 ప్రమిదలు పెడతాను, ఒక దానిలో 3 వత్తులు వేసుకుంటాను, ఇంకొక దానిలో 4, అలా 7 దీపాలు. ఒక్కోసారి ఆ ఒత్తులన్నీ కలిపి ఒక దీపం కింద పెడతా, ఒక్కోసారి 3, 4 కింద ఈ పిండి ప్రమిదలు డివైడ్ చేసుకుంటానమాట. ఇది పూజా మందిరంలో రాగానే అంతా శుభ్రం చేసేసుకొని చక్కగా కలసం పెట్టేసుకొని శనివార వ్రతం కూడా చేసేసుకున్నాను. యాజ్ యూజువల్గా మళ్ళీ సాయంత్రం ఇంకా ఇంట్లో బాధ్యతలన్నీ నిర్వర్తించాక ఈ మధ్యలో శ్రీకి మళ్ళీ ట్యూషన్స్ అనేవి ఆన్లైన్లో ఉన్నాయండి. సో ఆన్లైన్లో వాడికి ట్యూషన్ మేనేజ్ చేసుకోవాలి, వాడికి ఉండే హాలిడే హోంవర్క్ అనేది చూసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఉండేవన్నీ మనం ఏ పర్పస్ మీద వచ్చామో అవన్నీ చూసుకుంటూ మళ్ళీ సాయంత్రం 5:30 అవ్వంగానే 5 గంటల నుంచి నేను ప్రిపేర్డ్గా ఉంటానండి ప్రదక్షిణ కోసము, గురుచరిత్ర పారాయణ కోసం అని చెప్పేసి. సో ఇది కంటిన్యూస్గా 7 డేస్ పాటు నేను ఫాలో అయినటువంటి పద్ధతి అనమాట. ఈ మధ్యలో నాకు వర్షం కూడా కుంభవృష్టి కురిసింది. అది తగ్గిన తర్వాత చేసుకోవచ్చు అని చాలామందికి అనిపించి ఉండొచ్చు. తగ్గిన తర్వాత చేయడానికి దేవాలయం తలుపులు మూసివేస్తే మనం మళ్ళీ అక్కడ ఆరాధనలు అనేవి చేయకూడదు. దేవాలయం 8 గంటల లోపలే చేయాలి. 8 గంటల లోపలే కుంభవృష్టి వర్షం, ఆ రోజు వర్షం 9 వరకు పడింది. సాయంత్రం చూస్తే 5-5:30 వరకు నండి. మీరు ముగ్గేసేటప్పుడు కూడా గమనించవచ్చు బాగాను. వర్షం పడినటువంటి రోజున నేను రీల్ పెట్టేటప్పుడు ఏమీ లేదండి, 45 degrees టెంపరేచర్. సడన్గా వాతావరణంలో మార్పు, ఆ ప్రభావం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంది. సో మళ్ళీ నార్మల్ అయిపోయింది టెంపరేచర్ ఇక్కడ, మళ్ళీ 45 యాజ్ యూజువల్గా ప్రెజెంట్ అనమాట. బట్ ఆ రోజు నాకు ఆ పరీక్ష కూడా ఎదురైంది. బట్ ఆపాలి అనుకోలేదు. చక్కగా వర్షం పడినా కూడా ఏముందిలే కొత్త చినుకులు కదా అని చెప్పేసి ఆ స్వామివారి పటాన్ని మాత్రం కొంచెం దూరంగా పెట్టేసి వర్షం పెద్దదవుతోంది అనగా
నేను ప్రదక్షిణ అందులోనే చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత అక్కడే షెడ్ ఉంది కదా, ఆ షెడ్ కింద నిలబడి ఆ మేడి వృక్షాన్ని చూస్తూ పారాయణ ఆ రోజు అలాగే కంప్లీట్ చేశాను అనమాట. ఈ మధ్యలో శనివారం అయితే గనక రావి చెట్టు ప్రదక్షిణ పెట్టుకున్నా. సోమవారం వస్తే గనక లోపల మాకు శివయ్య ఉన్నారు కాబట్టి, గురుదేవులు ఉన్నారు కాబట్టి వారి అభిషేకాన్ని పెట్టుకున్నా. అండ్ ఆదివారం వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం పెట్టుకున్నా. ఇలా ఈ 7 days కూడా మా సొంత దేవాలయంలో నేను చాలా సాటిస్ఫైడ్ ఆధ్యాత్మికతను పొందాను. ఏదో తెలియని ఒక మానసిక ప్రశాంతత అనేది నాకు కలిగింది. ఇది భగవంతుడు నా జీవితంలో సరికొత్త మార్పుకి ఇచ్చినటువంటి మొదటి అడుగుగా భావించి చాలా చాలా సంతోషంగా అనిపించి ఏ మార్పునైనా స్వీకరించేందుకు నా మనసుని సంసిద్ధం చేసుకున్నానమాట. అంటే ఇంకా పూర్తిగా ఈ కమర్షియల్స్ లాంటివి ఏమీ లేకుండా, అంటే ఏదో కొత్త మార్పు అంటే మీరు ఏదో అనుకోకండి. నేను ఇంకా పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి వీడియోసే పెడదాము. ఈ కమర్షియల్స్ అనేవి పూర్తిగా తగ్గించేద్దాం, ప్రమోషన్స్ అనేవి లేకుండా చూసుకుందాము. ఎవరైనా ఆడవాళ్ళు నన్ను ఆశ్రయించి సంతోషి ప్లీజ్ మీ ద్వారా హెల్ప్ చేయండి అని అడిగితే ఏవైనా చిన్న చిన్నవి ఇంటికి వచ్చేవి చేయాలి అని అనుకుంటున్నాను, లేదా ఇంటికి ఎవరైనా వస్తువులు పంపిస్తే చేయాలి అనుకుంటున్నాను తప్ప నేను బయటకు వెళ్ళి చేసేవి పూర్తిగా క్లోజ్ చేసేయాలి అని చెప్పేసి డెసిషన్ తీసేసుకున్నానండి. ఇంకా పూర్తిగా మన ఛానల్లో అయితే ప్రమోషనల్ వీడియోస్ ఎవరైనా ఆడవాళ్ళో లేకపోతే సహకరించండి అని అడిగితే తప్ప అలాంటివి బయటకు వెళ్ళి నేను చేసేవైతే ఇంకా రావు అని ప్రస్తుతానికైతే నిర్ణయం తీసేసుకున్నాను అనమాట. సో అలా ఇదండి. ఒకవేళ మీలో ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్తాను వినండి. ఎవరైనా కూడా పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, లేకపోతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, గర్భవతులు అయితే మరి నెలలు నిండిన వాళ్ళకైతే ఈ పద్ధతి చాలా చాలా కష్టం అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు పక్కపక్కనే వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి నేను తెచ్చేసుకొని కడుక్కొని ముగ్గు వేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ మీరు దేవాలయానికి వెళ్ళాలి అంటే మీరు మీ ఇంట్లోంచే స్వామివారి పటం కానీ, లేదంటే ఒక ప్రింటౌట్ కానీ, లేదా పాదుకలు కానీ, కనీసం దీపారాధన కిట్లాగా ఒక అగరబత్తులు ఇలాంటివి రోజు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి అంశమే. ఇలా అయినా నేను చూపించిన విధంగా మీరైనా చేసుకోవచ్చు. కుదరలేదు అని అనుకుంటే కనుక చక్కగా గురుచరిత్ర పుస్తకం ఒక్కటే తీసుకువెళ్ళండి. ఒక దీపం, రోజు ఒక చిన్న డబ్బాలో నూనె, ఒక ప్రమిద, వత్తులు అనేది పట్టుకు వెళ్ళి, లేదా ఒక 2 అగరబత్తులు మేడి చెట్టు ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ వెలిగించుకొని మీతో పాటు ఒక ఆసనాన్ని తీసుకువెళ్ళండి. ఒక దర్భ చాపో లేకపోతే ఒక క్లాత్ లాంటిదో పట్టుకు వెళ్ళి కూర్చోండి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఏ రోజు ఆ రోజు సప్తాహ పారాయణ కింద పెట్టుకోవచ్చు. 41 రోజుల దీక్ష కింద చేస్తే ఇంకా మహాద్భుతం అనమాట. దత్తాత్రేయుల వారికి సంబంధించి ఇప్పటికీ ఎన్నోసార్లు నేను చెప్పానండి, దత్తా అనేటువంటి నామాన్ని పలకాలన్నా అది ఆయన అనుకుంటేనే జరుగుతుంది, మనం అనుకుంటే జరగదు. సప్తాహ పారాయణ నేను పెట్టే గురుచరిత్ర పారాయణ వీడియోస్ ఎవ్రీ టైం మీరు కామెంట్స్ చూడండి, కనీసం 10 ఉంటాయి. మాకు ఎప్పుడు అవకాశం కల్పిస్తావు స్వామి, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము, నాతో నువ్వు గురుచరిత్ర పారాయణ చేయించుకుంటావని, ఒక్కసారి పరిస్థితులు అనుకూలించట్లేదు దత్తా అని వేడుకున్న వాళ్ళే చాలామంది కామెంట్స్ రూపంలో మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అది దత్తుడి అనుగ్రహం. గురుబలం కోసం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుటుంబ క్షేమం కావచ్చు, భార్యాభర్తల సఖ్యత కోసం కావచ్చు, సంసారంలో మంచి సుఖ సంతోషాల కోసం కావచ్చు, జీవితంలో ఎదుగుదల, ప్రమోషన్స్, 1-2 గురుబలం లేదా దత్తాత్రేయుల వారి ఆశీర్వాదం కోసం ఎవ్వరు చెయ్యాలి అని అనుకున్నా ఇదొక అద్భుతమైన ప్రక్రియ. మనకి ఈ కలియుగంలో చాలా సులభంగా గురువు యొక్క ప్రసన్నత కావాలన్నా, మనం అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరాలి అన్నా రాళ్ళు బళ్ళు ఎత్తి కొండలు గుట్టలు దిగాల్సినటువంటి అవసరం లేదు. భక్తి ప్రపత్తులతో, నమ్మకం, పూర్తి విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర మీ కష్టాన్ని పెట్టేయాలి. నువ్వున్నావు దత్తా, నువ్వే దత్తా, నేను నువ్వు, నువ్వు నేను అనేటువంటి ఒక భావనతో మీరు గురుచరిత్ర పారాయణ నిష్టగా చేసి చూడండి. ఖచ్చితంగా జీవితంలో అనేక మార్పుల్ని చూస్తారు. ఈ పుస్తకాన్ని ఎంచుకునేటువంటి క్రమంలో మీకు నచ్చిన పుస్తకాలు బయట అందుబాటులో ఉన్నాయి, వాటిని హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాకు దత్తాత్రేయుల వారి ఆరాధన జీవితంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కిరాల భరద్వాజ గారిదే ఫాలో అవుతున్నాను. సో అందులో మిగతా దేవతామూర్తుల సంబంధించిన ప్రస్తావనలు, ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్షియల్ పాయింట్స్ అనేవి పక్కన పెట్టేస్తే దత్తుడు చేసిన మహిమలు గురుచరిత్ర ద్వారా నేనేం తెలుసుకుంటున్నాను అనేది ఒంటబట్టించుకొని ఇప్పటికీ అదే పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను అనమాట. మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. అండ్ నేను
పొద్దున్న టిఫిన్ తినేదాన్ని, మధ్యాహ్నం భోజనం తినేదాన్ని, రాత్రి ఇంకేం తినేదాన్ని కాదు. ఇలా పెట్టుకున్నాను. ఎవ్రీడే తలస్నానం నా ఆరోగ్య రీత్యా నేను చేసుకున్నా. మీకు ఆరోగ్యం సహకరిస్తే చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. అదేమీ కంపల్సరీ అయితే కాదు. అండ్ బ్రహ్మచర్యం పాటించడం, ఇవన్నీ ఎవ్రీథింగ్ రూల్స్ అనేవి మీ సంకల్పం కోసం మీరు 7 రోజుల పాటు నిష్టగా చేద్దాం. దేవాలయంలో కానీ ఇంట్లో ఒక మొక్క తెచ్చి పెట్టుకొని లేదా ఆ మొక్క దగ్గర కూర్చొని చేద్దాము అని అనుకుంటే అది మీ ఇష్టం అండి. లేదు రూల్స్ ఫాలో అవ్వలేము ప్రజెంట్ మా లైఫ్ స్టైల్లో అని మీకు అనిపిస్తే కేవలం భక్తి ప్రపత్తులతో ఆ గురు చరిత్రలో ప్రతి అధ్యాయం ఎవ్రీడే ఉన్నవి మీరు చదువుతూ ఉన్నంతసేపు అవి మీరు మీ జీవితానికి ఎంతవరకు అన్వయించుకున్నారు, దాన్ని ఆచరణకు ఎంతవరకు మీరు చెయ్యగలుగుతారు, చేసేటువంటి దీనికి స్టెప్ తీసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనం ఏదో చదివేశామా అన్నది కాదండి, దాన్ని ఎంతవరకు మన జీవితంలో ఆచరణలోకి తీసుకురాగలుగుతాము అనే ఉద్దేశం ఎప్పుడైతే మీలో మొదలవుతుందో అప్పుడు గురుచరిత్ర పారాయణ చేసినందుకు సార్థకత, దత్తాత్రేయుల వారి పూర్తి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. మనం ఇప్పుడు ఒక గాణుగాపురం వెళ్ళి అక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తే ఒక శక్తివంతమైందని ఎలా అయితే నమ్ముతామో, దేవాలయాల్లో కానీ దేవతా వృక్షాల దగ్గర కానీ లేదా వృక్షాలకు సేవ చేసి ఆ కింద కూర్చొని చేసేటువంటి పారాయణలు కూడా మనం ఎంత శ్రమ కోరుస్తామో, ఎంత కృషి చేస్తామో మన సంకల్పం కోసము అంత ఫలితం అనేది దక్కుతుందండి. ఎంత సులభమైన మార్గాల్ని వెతుక్కుంటూ ఉంటామో అది కూడా అలాగే ఉంటుందన్నమాట. చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను. ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో దానికి తగ్గ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఏదైనా నమ్మకం, విశ్వాసం. దత్తాత్రేయుల వారిని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ నమ్మాలి. అలా దత్తుణ్ణి నమ్మి నువ్వే శరణు దత్త అనుకునే వాళ్ళని ఏ రోజు ఆయన అన్యాయం చెయ్యరు, ఏ రోజు కూడా ఆయన వదిలిపెట్టరు. ఒక్కసారి దత్తుడు మన జీవితంలోకి ప్రవేశిస్తే మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలిగేటువంటి శక్తియుక్తుల్ని, కర్మను తొలగించగలిగేది గురువు మాత్రమే అనేది మాత్రం నమ్మండి. ఇంకా వృక్షాలు దూరంగా ఉన్నాయి, మేడి చెట్టు లేదు, రావి చెట్టు కింద చేయొచ్చా అంటే నేను చెప్పాను కదండి, ఏ దేవతా వృక్షాల కిందైనా చేసుకోవచ్చు అనే నేను చెప్తూ ఉన్నానండి. కాబట్టి మీరు హ్యాపీగా ఒక మొక్క అయినా తెచ్చుకొని ఇంట్లో చేసుకోండి. ఇలా నాలాగే చేయాలంటే, లేదంటే ఇంట్లో చక్కగా సప్తాహ పారాయణ కిందనో ఎవ్రీడే ఒక అధ్యాయం కిందనో కూడా మీరు గురుచరిత్ర పారాయణ అనేది చేసుకోవచ్చు. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. వాటికి సమాధానంగా నేను లాస్ట్ డే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది అనేటువంటి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను అనమాట. చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి సప్తాహ పారాయణ లాస్ట్ డే అనేది. సో ఆ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సందేహాలు ఉంటే కింద కామెంట్ పెడితే వాటిని నివృత్తి చేస్తూ నెక్స్ట్ వీడియో అందిస్తాను. ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. నమస్తే. జై గురుదత్త, శ్రీ గురుదత్త.